సమావేశాల నిర్వహణపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. గవర్నర్ స్పీచ్ కు ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ సమావేశాల్లో ఇరిగేషన్ శాఖపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. కాళేశ్వరంపై విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్టును సభలో ప్రవేశపెడతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మరోవైపు నీటి ప్రాజెక్టుల నిర్వహణ కేంద్రానికి అప్పగించే అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అస్త్రశస్త్రాలతో సన్నద్ధమైంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, బలరాం, రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సంబంధించి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నడుస్తుంది. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్పులతో పాటు చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, అదేవిధంగా ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా రామకృష్ణారావు, వీళ్ళంతా ముఖ్యమైన అధికారులంతా కూడా హాజరు కావడం జరిగింది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఎజెండాలు ఫిక్స్ చేయడం కానీ, అంటే బడ్జెట్, ముఖ్యంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలను రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి మొదటగా రేపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించబోతున్నారు. తమిళిసై ప్రసంగానికి సంబంధించి ఇప్పటికే కేబినెట్ కూడా ఆమోదం తెలపడం జరిగింది. 3 రోజుల కింద జరిగిన కేబినెట్ సమావేశంలో ఇప్పటికే గవర్నర్ స్పీచ్కి సంబంధించి ఇప్పటికే ఆమోదం తెలిపారు. కాబట్టి రేపు గవర్నర్ స్పీచ్ ఉంటుంది. అదేవిధంగా 10న దీనికి సంబంధించి ముఖ్యంగా అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని వ్యవహారాలు పూర్తి చేస్తున్న నేపథ్యంలో మరోవైపు ఈసారి శాసనసభ వ్యవహారాల, అంటే శాసనసభ వేదికగా ప్రతిపక్షాలు కానీ అధికార పక్షం కానీ పూర్తిగా వారి బలాబలాలను కూడా ప్రదర్శించాలని కూడా మరోవైపు జరుగుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇప్పటికే అస్త్రశస్త్రాలన్నింటినీ కూడా ఒకవైపు అధికార పక్షం కానీ మరోవైపు ప్రతిపక్షం కూడా సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి. 3 రోజుల క్రితం కూడా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశానికి సంబంధించి అసెంబ్లీలో చూసుకుందాం. అసెంబ్లీలో సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఈసారి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రధానంగా కాళేశ్వరంతో పాటు కృష్ణా బోర్డుకు సంబంధించిన అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కృష్ణా బోర్డును, కృష్ణా నదిని బోర్డుకు, కృష్ణా ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యంగా శ్రీశైలం కానీ నాగార్జున సాగర్, ఈ రెండింటిని బోర్డుకు అప్పగించే విషయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్తో పాటు అధికార పక్ష కాంగ్రెస్ పార్టీ మధ్య ఇప్పటికే మాటల యుద్ధం అయితే నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి అసెంబ్లీ వేదిక కూడా చర్చ జరగాలని చెప్పేసి 2 పార్టీలు ఇప్పటికే ఒకరిపై ఒకరి అంటే ఆరోపణలు కూడా చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా జరిగే దీనికి సంబంధించి కూడా ప్రధానంగా బీఆర్ఎస్తో పాటు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ముఖ్యంగా నీటికి సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే ప్రిపరేషన్ జరుగుతుంది. మరోవైపు బాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరగాలి, అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుంది. కాబట్టి బడ్జెట్లకు సంబంధించిన అంశాలన్నిటి కూడా డిస్కషన్ చేయడానికి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో సమావేశం కూడా జరుగుతూ ఉంది. దీనికి సమావేశానికి సంబంధించి కూడా విప్పులు కూడా హాజరు కావడం జరిగింది. విప్పులతో పాటు ముఖ్యమైన అధికారులు అంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి రేపటి నుంచి సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి రేపు ఉదయం 11:30 గంటలకు ప్రారంభమయ్యే సమావేశాలకు సంబంధించి అన్ని అంశాలు కూడా డిస్కస్ చేస్తున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.